హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ వ్లాగ్లో నా రియలిస్టిక్ మార్నింగ్ ఎలా ఉంటుంది 11 months బేబీతో యూఎస్లో షేర్ చేస్తున్నా. మార్నింగ్ మ్యాక్సిమం ఎర్లీగానే లేసేకి ట్రై చేస్తాను. ఎర్లీగా లేస్తే అన్ని వర్క్స్ తొందరగా అయితే తర్వాత కొంచెం ఫ్రీ ఉండొచ్చు. కొంచెం లేజీ అయ్యి లేట్గా లేచినా ఇంకా ఆ రోజు అంతా ఫాస్ట్గా చేయాల్సిందే, పీస్ఫుల్గా ఉండలేం. సో మార్నింగ్ పర్సన్ అవ్వకున్నా ఇప్పుడు చేంజ్ అవుతున్నా. ఇంకా మార్నింగ్ నేను లేచిన 10 minutesకే లేచేస్తుంది పాప. ఇంక ఇవాళేమో కొంచెం లేట్గా లేచింది. లేచాక బయటకు తీసుకెళ్ళడం లేదా కొద్దిసేపు చెట్లు చూపిస్తాను విండోలో నుండి. మార్నింగ్ లేచాక గ్రీన్స్ చూస్తే ఐస్కి చాలా మంచిది అంటారు కదా. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. పాపకి ఓట్స్ చేస్తున్నా, ప్లెయిన్ క్వాకర్ ఓట్స్. ఇవి ఇన్స్టాంట్, ఇవి యూస్ చేస్తాను, క్వాకర్ ఓట్స్ ప్లెయిన్వి. ఇప్పుడు పౌడర్ ఏం చేయకుండా డైరెక్ట్ బాయిల్ చేస్తున్నా. ఆల్రెడీ 11th month, ఇంకా 1 year నుండి మనం తినేవి స్టార్ట్ చేస్తాం కదా. డైరెక్ట్ ట్రాన్సిషన్ అంటే కష్టం కదా. సో ఇప్పటి నుండే కొన్ని అలవాటు చేస్తున్నా. ఇంకా 2 spoons ఓట్స్లో 1.5 cup వాటర్ వేసి బాయిల్ చేస్తాను. ఒక 10 to 15 minutes మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసి మిక్స్ చేస్తే ఇంకా అందులో ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేస్తాను. ఇవాళ అయితే బనానా స్మాష్ చేసి అందులో బాయిల్ చేసిన ఓట్స్ మిక్స్ చేస్తున్నా. యాపిల్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇలా ఏది అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్ యాడ్ చేస్తాను. మ్యాక్సిమం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సెరల్స్ కానీ ప్యాన్ కేక్స్ ఇలా ఇస్తుంటాను. సెరల్స్లో ఓట్స్, రాగి, ఇంకా అందులో ఫ్రూట్స్ అలా యాడ్ చేస్తుంటా. ప్యాన్ కేక్స్ అంటే ఎగ్తో కానీ ఓట్స్ పౌడర్తో అలా చేస్తుంటా. ఇంకా అవకాడో ఎగ్ మిక్స్ కూడా చేసి పెడుతుంటాను అనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 or 6కి మిల్క్ ఇస్తాను. తర్వాత మల్టీవిటమిన్, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. ఫుడ్తో పాటు మిల్క్ కంపల్సరీ, ఫార్ములా కానీ బ్రెస్ట్ మిల్క్ కానీ కంపల్సరీ యాడ్ చేస్తుంటాను ఏదో ఒక టైంలో. ఇంకా మాకేమో నైట్ చపాతీ ఎక్స్ట్రా చేశాను. సో ఎగ్ చపాతీ చేస్తున్నా. జస్ట్ ఎగ్లో సాల్ట్, పెప్పర్, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా బీట్ చేసి ఆమ్లెట్ వేసేసి ఒక పక్క చపాతీ పెట్టేయడమే. ఇంకా అందులోకేమో లెట్యూస్ లీవ్స్ యాడ్ చేస్తున్నా. రోల్ లాగా అనమాట, చపాతీ రోల్ లాగా. నేను డైరెక్ట్ గ్రీన్స్ తినడం కష్టము. అందులో నాకు నచ్చేది లెట్యూస్ ఒకటే. హెల్తీ ఆప్షన్స్ చూస్ చేసుకొని ఇలా నచ్చింది ఎక్కువ తీసుకుంటుంటాను. మార్నింగ్ నాకు ప్రోటీన్ ఫుడ్తో డేని స్టార్ట్ చేస్తే ఆ రోజంతా యాక్టివ్గా ఉంటుంది బాడీ. బ్రెడ్ ఆమ్లెట్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ, లేకుంటే ఇట్లా ఎగ్ రోల్ కానీ, ఎగ్ చపాతీ కానీ, పన్నీర్ చపాతీ, పన్నీర్ బ్రెడ్, ఇలా ఏదో ఒకటి శాండ్విచెస్, ఇలా ప్రోటీన్ ఉండే సోర్స్ ఉండే ఫుడ్ మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. మ్యాక్సిమం ఎగ్ కానీ పన్నీర్ కానీ ఇలా ట్రై చేస్తుంటా. బ్రేక్ఫాస్ట్ అయితే స్లోగా కూర్చొని తింటాను అనమాట. ఆ టైంలో నాకు మంచి పీస్ఫుల్గా ఉంటుంది తినేకి కూడా. ఇంకా ఎగ్ రోల్ చేసేసి దాంట్లో లెట్యూస్ యాడ్ చేసి తినేసాను. టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా. తర్వాత ఇంకా కూర్చొని పాపకు తినిపించేసిన తర్వాత అలా కూర్చొని పీస్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. స్లోగా తింటానమాట. స్లోగా తింటేనే నాకు కొంచెం తిన్నట్లు అనిపిస్తుంది, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా తిన్న తర్వాత పాపతో కొద్దిసేపు స్పెండ్ చేస్తాను. ఆడుతుంది బాగా. కొన్ని టైమ్స్ త్వరగా పడుకునేస్తుంది. మార్నింగ్ ఒక స్మాల్ నాప్ లాగా. కొన్ని టైమ్స్ నిద్ర వచ్చినా అస్సలు పడుకోదు, క్రాంకీగా ఉంటుంది. ఆ టైంలో ఏదో ఒకటి బుక్ చూపించడం, ఆడిపించడం అలా చేస్తే అలసిపోయి నిద్రపోతుంటుంది. ఇక్కడైతే ఫుల్గా ఆడుతుంది. పడుకోమంటే నిద్రపోకుండా ఆడుతూ అటు ఇటు తిరుగుతుంది. ఇంకా ఇక్కడేమో పీకెబూ ఆడుతుంది. మేము అవకాడో ఎక్కువ తింటుంటాము. సో ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి, అవకాడో చెడిపోకుండా అంటే బాగా వాష్ చేసేసి ఒక బౌల్లో వాటర్ వేసుకొని అవకాడోస్ అన్నీ పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే అంత ఫాస్ట్గా చెడిపోవు, ఫ్రెష్గా ఉంటాయి, తినేకి బాగుంటుంది. నాకు ఇవి 10 days 15 days ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. ఇంకా లెమన్స్ కూడా సేమ్ ప్రాసెసే. వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి, వాడిపోవు. ఇంకా అవకాడో వాటర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. లెమన్స్ కూడా వాటర్లో వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మాకు పెరుగు ఇక్కడ గట్టిగా అంత బాగా మన ఇండియాలో లాగా టేస్ట్ రాదు. ఎందుకంటే ఇక్కడ మిల్క్ ఆల్రెడీ కాంచినవి అమ్ముతారు, ప్యాస్టరైజ్డ్, అంత మీగడ గట్టదు, పెరుగేమంత టేస్ట్ ఉండదు. ఇంకా ఆనియన్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ప్రెగ్నెన్సీ తర్వాత ఫీడ్ స్టార్ట్ చేశాక హెయిర్ ఫాల్ ఎక్కువైపోయింది. అది నార్మలే సెట్ అవుతుంది, బట్ ఇట్ టేక్స్ టైం కదా. సో కొద్దిగా హెయిర్కి కేర్ చేద్దామని స్టార్ట్ చేశాను.
ఈ ఆయిల్ నేను కాలేజ్లో ఉన్నప్పటి నుండి ఇంటికి వెళ్ళినప్పుడు అలా పెట్టుకునేదాన్ని. హెయిర్ గ్రో అవ్వకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్కి హెల్ప్ అవుతుంది. ఆనియన్స్ కొన్ని కట్ చేసి అందులో మెంతులు కొన్ని, కోకోనట్ ఆయిల్, ఆముదం కొంచెం, ఆలివ్ ఆయిల్ వేసాను. కరివేపాకు, మందారం, వేపాకు ఇవన్నీ వేసుకోవచ్చు. నేను అవైలబుల్ ఉన్న వాటితో చేస్తున్నాను. ఆయిల్ బాగా మరగాలి, లేకుంటే బాగా బూజు పట్టిపోతుంది. బాగా బ్లాక్గా మరిగిన తర్వాత 2 times అలా వస్తుంది అనమాట నాకు ఇది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని వడగట్టేస్తున్నాను. ఆనియన్స్ బాగా బ్లాక్గా కావాలి, లేకపోతే బూజు పడుతుంది. ఇంకా క్లోజ్డ్ కంటైనర్లో స్టోర్ చేయడమే. వీక్లీ 1 or 2 యూస్ చేస్తుంటా టైం ఉన్నప్పుడు. ఇంకా ఇలాంటి మరిన్ని టిప్స్, రెసిపీస్, వీడియోస్ షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.